వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. సో మనం ఈ సెషన్లో ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 7 వరకు ఉండే వీక్లీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన రౌండప్ని చూద్దాం. సో ముందుగా మనకు అంతర్జాతీయ సంస్థల్లో ఇకోసాక్ వార్తల్లో ఉన్నది. ఇకోసాక్ అంటే ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ దీన్నే తెలుగులో సామాజిక ఆర్థిక మండలి అంటారు. మనకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ దీనికి 6 ఆర్గాన్స్ ఉంటాయి. సో వీటిని 6 అంగాలు అంటాం. సో ఏంటి ఆ 6 ఆర్గాన్స్ అని అంటే జనరల్ అసెంబ్లీ, సెక్యూరిటీ కౌన్సిల్, ఇకోసాక్, అదేవిధంగా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ట్రస్టీషిప్ కౌన్సిల్ అండ్ మనకు సెక్రటరియేట్. సో ఇవి 6 ఆర్గాన్స్ అన్నమాట. ఇందులో ట్రస్టీషిప్ కౌన్సిల్ ప్రస్తుతం పనిచేయడం లేదు, క్లోజ్ అయిపోయింది. అంటే మనకు 4 అంగాలు ప్రధానంగా న్యూస్లో ఉంటాయి ఎప్పుడైనా: జనరల్ అసెంబ్లీ, సెక్యూరిటీ కౌన్సిల్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఇకోసాక్. సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, యూట్యూబ్ వేదికగా స్పందించండి. ఈ 4గింటిలో ఒకదాని హెడ్ క్వార్టర్ న్యూయార్క్లో లేదు, అన్ని హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్లోనే ఉంటాయి. బట్ ఓన్లీ 1 ఆర్గాన్ ఈస్ దేర్ హూస్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ నాట్ ఇన్ న్యూయార్క్. సో అదేదో మీరు యూట్యూబ్ వేదికగా స్పందించండి. మరి అలాంటి ఇకోసాక్ ఎందుకు వార్తల్లో ఉన్నది? ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అండ్ సామాజిక ఆర్థిక మండలి ఎందుకు వార్తల్లో ఉందంటే దీనికి కొత్త చైర్మన్ గా బాబ్ రే ఎన్నికయ్యారు. కెనడా దేశానికి చెందినవాడు. హీ బిలాంగ్స్ టు కెనడా, రైట్? సో ఈ సామాజిక ఆర్థిక మండలి అనే వ్యవస్థలో 54 దేశాలకు సభ్యత్వం ఉంటుంది. కన్సిస్టింగ్ ఆఫ్ 54 మెంబర్స్, 54 దేశాలకు. సో ఈ విధంగా ఇకోసాక్ అనేది మనకు ఒక ఇంపార్టెంట్ ఆర్గన్. ప్రతి ఏ దేశంలో అయినా సామాజిక ఆర్థిక మార్పును తీసుకురావడం కోసం కృషి చేసే వ్యవస్థ. మరి ఈ వ్యవస్థ ఏర్పాటుకు కారణం ఒక తెలుగువాడు, రైట్? ఎవరాయనంటే ఆర్కాట్ రామస్వామి ముదలియార్. సో మరి తమిళం లాగా ఉన్నది పేరు అని అంటే యాక్చువల్గా కర్నూలులో వీరు జన్మించినారు, తమిళ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి. కానీ హీ వాజ్ బోర్న్ అండ్ బాట్ అప్ ఇన్ ద కర్నూల్, రైట్? సో ఈయన అప్పటి యూకే ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ అండ్ రూజ్వెల్ట్, అప్పటి యుఎస్ ప్రెసిడెంట్ రూజ్వెల్ట్, వీళ్ళతో పోటాపోటీగా చర్చలు జరిపి ఎంతసేపు మీరు సెక్యూరిటీ కౌన్సిల్ అని జనరల్ అసెంబ్లీ అని పెడుతున్నారు, అన్లెస్ యూ చేంజ్ ద ఎకనామిక్ అండ్ సోషల్ సినేరియో ఆఫ్ ద వరల్డ్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ద చేంజ్ అన్నాడు. అంటే మీరు సామాజిక ఆర్థిక వ్యవస్థల్లో మార్పును తీసుకురాకపోతే మీరు రైట్ ఎన్ని వ్యవస్థలు పెట్టినా వృధా అవుతుంది. అందుకోసం ప్రత్యేకించి ఒకటి ఉండాలి అని చెప్పి పట్టుబట్టి ఈ వ్యవస్థను ఏర్పాటయ్యేలా చేశారు. అందుకే దానికి ప్రారంభ చైర్మన్ గానే ఉన్నాడు. ఇకోసాక్ కి మొట్టమొదటి చైర్మన్ ఆర్కాట్ రామస్వామి ముదలియార్. అంతేకాదు, ఈ ఆర్కాట్ రామస్వామి ముదలియార్ ఈయన రైట్, ఈయనతో పాటు ఈ ఇకోసాక్ కు నేతృత్వం వహించిన మరొక భారతీయుడు కూడా ఉన్నాడు. 2 భారతీయులు ఉన్నారు. సో నేను ఒక భారతీయుడిని చెప్పినాను, ఆర్కాట్ రామస్వామి ముదలియార్. ఇంకొక భారతీయుడు ఎవరో మీరు యూట్యూబ్ వీడియోగా స్పందించండి. మీరు ఎంత ఎక్కువగా మనకు ఆన్సర్స్ ఇస్తే అంత ఎక్కువ కంటెంట్ అనేది రానున్న రోజుల్లో మీకు ఉచితంగా యూట్యూబ్ వేదికగా అమిగోస్ ఐఏఎస్ అందిస్తుంది, రైట్? సో ఈ విధంగా మనకు ఇది ఉంది. ఇంకొక అంశం రీత్యా కూడా వార్తల్లో ఉన్నది. సో ఈ ఆర్గనైజేషన్ లో కన్సల్టేటివ్ స్టేటస్ అంటే సంప్రదింపుల స్థాయి, సంప్రదించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేపొద్దున జాబ్ హోల్డర్ అయ్యారనుకోండి, మిమ్మల్ని ఎవరైనా జాబ్ కోసం సంప్రదిస్తారు, ఆ స్థాయి మీకు వస్తుంది. సో ఇప్పుడు ఈ ఇకోసాక్ లో సంప్రదింపుల స్థాయిని భారతదేశంలో ఒరిస్సాలో ఉన్న కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి కట్టబెట్టింది ఇప్పుడు, రైట్, తాజాగా. సో ఈ విధంగా ఈ 2 అంశాల రీత్యా మనకు ఇకోసాక్ వార్తల్లో ఉన్నది, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, రైట్? అది మొదటి న్యూస్ ఇష్యూ. నెక్స్ట్ మనకు ఆర్గనైజేషన్ లో ఏషియన్ వార్తల్లో ఉన్నది. ఏషియన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. తెలుగులో దీన్ని మనం ఆగ్నేయ ఆసియా దేశాల కూటమి అంటాం. మరి ఈ ఆగ్నేయ ఆసియా దేశాల కూటమిలో ఇక్కడ కనబడుతున్న దేశాలు ఉన్నాయి మనకు. మయన్మార్ భారతదేశంతో సరిహద్దున్న దేశము. భారతదేశంతో మనకు
ఓకే, ఈ అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం ఈ 4 రాష్ట్రాలతో సరిహద్దు ఉన్నది మయన్మార్కు. అదేవిధంగా భారతదేశంతో జల సరిహద్దున్న థాయిలాండ్ కూడా ఇందులో ఉన్నది. కంబోడియా, సింగపూర్, ఇండోనేషియా. సో 1 2 3 4 5 కంట్రీస్. నెక్స్ట్ వచ్చేసి మనకు లావోస్, వియత్నాం, మలేషియా, బ్రూనై, ఫిలిప్పీన్స్. ఈ 5 దేశాలు, మొత్తం 10 దేశాలు. అయితే ఇందులో త్వరలో మరొక దేశం చేరవచ్చు, అది మనకు ఈస్ట్ టైమూర్. దీన్నే టైమూర్ లెస్తే అని కూడా పిలుస్తారు. టైమూర్ లెస్తే అని కూడా పిలుస్తారు. ఈస్ట్ టైమూర్ లేదా టైమూర్ లెస్తే అని కూడా పిలుస్తారు. రైట్, ఇది రీసెంట్ గా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో కూడా చేరింది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో 2 చేరినాయి మనకు దేశాలు. ఒకటి టైమూర్ లెస్తే, మరొకటి కోమోరోస్ అనే దేశం. ఇందులో కూడా చేరబోతున్నది ఇది. సో ఆల్రెడీ దీనికి పరిశీలక హోదా ఉన్నది ఇందులో. మరి ఇప్పుడు పూర్తి స్థాయి దేశంగా చేరబోతున్నది. మరి ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉన్నదంటే, ఈ ఏషియన్ కూటమిలోని ఈ 10 దేశాలు ఇండియన్ ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్, రైట్, అంటే భారతదేశం తోటి వస్తువులకు సంబంధించిన ఒక ఒప్పందాన్ని వీళ్ళు చర్చలు జరిపినారు. జూలై 29 నుండి 1 ఆగస్టు వరకు. సో ఏం తెలిసినారు, వస్తు రవాణాను మరింత సులభతరం చేయాలి. అంటే ఎక్కడికక్కడ అడ్డుకునే విధానానికి స్వస్తి పలికి వేగంగా వస్తువులు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేలా తగిన నియమావళిలో కానీ నిబంధనల్లో కానీ కావాల్సిన మార్పు చేర్పులు చేయాలి అని చెప్పి నిర్ణయించినారు. సో ఆ విధంగా 5th ఏషియన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ అనేది మనకు వార్తల్లో ఉంది. సో ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశాలను కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ బిమ్స్టెక్ బిజినెస్ సమ్మిట్ న్యూఢిల్లీలో. రైట్, సో బిమ్స్టెక్కు సంబంధించిన వ్యాపార సమావేశం మనకు న్యూఢిల్లీలో నిర్వహించినారు. రైట్, సో మరి ఈ బిమ్స్టెక్లో ఏమేమి దేశాలు ఉన్నాయి, ముందు మనకు ఎక్కడ కూటమి కనపడినా దేశాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ పోర్షన్ మొత్తం గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా ఇండియాతో సరిహద్దు ఉన్న నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్. అంటే ఇండియాతో సరిహద్దున్న చైనా లేదు, ఆఫ్ఘనిస్తాన్ లేదు, పాకిస్తాన్ లేదు. సో పాకిస్తాన్ లేదు, ఆఫ్ఘనిస్తాన్ లేదు. సో నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్ ఈ ప్రాంతంలో సరిహద్దున్న 4 దేశాలు. నెక్స్ట్ జల సరిహద్దున్న శ్రీలంక. ఇక్కడ అయిపోయిన 1 2 3 4 5 కంట్రీస్. మనది ఎట్లా గుర్తుంటుంది, 1 2 3 4 5 6 కంట్రీస్. ఎక్స్ట్రా ఏమున్నది మనకు థాయిలాండ్. అదే మీరు సార్క్ తీసుకున్నారనుకోండి, సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్, ఇవి 2 ఉండవు దాంట్లో, ఇవన్నీ ఉంటాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్ వస్తుంది. సో దాంట్లో ఉన్నవి, దీంట్లో ఉన్నవి. సో ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా ఫోకస్ చేయండి. మరి ఇప్పుడు బిమ్స్టెక్ ఎందుకు వార్తల్లో ఉందంటే, ఈ ఆర్గనైజేషన్కు సంబంధించిన వ్యాపార సమావేశం బిజినెస్ సమ్మిట్ మనకు ఎక్కడ నిర్వహించినారు అని అంటే న్యూఢిల్లీలో. సో ఏ విధంగా వ్యాపారాన్ని పెంపొందించాలి, పైగా మయన్మార్ అనే దేశంలో ఇప్పటికీ సైనిక పాలన. ఇప్పుడు ఆ జాబితాలో బంగ్లాదేశ్ కూడా చేరింది. బట్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనస్ వచ్చున్నారు. బట్ ఈ డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ దగ్గర భారతదేశానికి చెందిన ఉల్లిపాయలకు సంబంధించిన లారీలను నిలిచిపోయినాయి. ఉల్లిపాయల లారీలు అదేంటంటే దే ఆర్ క్యారింగ్ ద ఆనియన్స్. ఓకే, ఉల్లిగడ్డలు ఓకే తీసుకెళ్తున్న లారీలన్నీ అక్కడ నిలిపేసినారు. సో లోపలికి వెళ్ళట్లా. ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఆనియన్స్ అన్ని అక్కడికి పోవు కాబట్టి భారతదేశం మార్కెట్ను ముంచెత్తుతాయి. భారతదేశం మార్కెట్ను ముంచెత్తాయి కాబట్టి ప్రైస్ బాగా పడిపోయే అవకాశం ఉన్నది. అప్పుడు ఈ ఉల్లి రైతులు ఎవరైతే ఉన్నారో తీవ్ర స్థాయిలో నష్టపోతారు పాపం. సో అట్లాంటి ఇబ్బందులు అనేవి రాకుండా ఈ సమ్మిట్ అనేది కొనసాగింది. రైట్, సో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా ఈ ఒక దేశం మరొక దేశంతో పరస్పరం సహకరించుకోవాలి అన్న దిశగా ఇవి వెళ్ళాయి. సో ఆ విధంగా మనకు బిమ్స్టెక్ అనేది వార్తల్లో ఉన్నది. అండ్ నెక్స్ట్ ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్. ఇందులో భారతదేశం 39వ ర్యాంకులో ఉన్నది. అగ్రస్థానంలో యుఎస్ఏ ఉంది. మరి ఇది ఎవరిస్తారంటే వరల్డ్ ఎకానమిక్ ఫోరం, ప్రపంచ ఆర్థిక వేదిక. సో ఇది స్విట్జర్లాండ్లో మనకు కొలోగ్నీ అనే ప్లేస్లో హెడ్ క్వార్టర్ ఉంటుంది. స్విట్జర్లాండ్లో కొలోగ్నీ అనే ప్లేస్లో ఈ వరల్డ్ ఎకానమిక్ ఫోరం ప్రతి సంవత్సరం జనవరిలో పెద్ద ఎత్తున సమావేశం అనేది నిర్వహిస్తూ ఉంటుంది. ఈ సమావేశానికి ప్రభుత్వాధినేతలు, వ్యాపార అధినేతలు, అంటే ఇప్పుడు మన దేశంలో
పెద్ద పెద్ద వ్యాపార అనగానే మనకు అంబానీలు, అదానీలు, టాటాలు, బిర్లాలు గుర్తుకొస్తారు. సో ఆ స్థాయి వ్యక్తులందరూ కూడా అటెండ్ అవుతూ ఉంటారు. ప్రభుత్వాధినేతలు ఈ సంవత్సరం జరిగిన 2024లో జరిగిన సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అటెండ్ అయ్యారు. ఇప్పుడు కూడా వాళ్ళిద్దరూ అమెరికా పర్యటనలో ఉన్నారు, పెట్టుబడుల సమీకరణే లక్ష్యంగా. సో ఈ విధంగా ఆ సంస్థ మనకు C4IR కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నది. సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని హైదరాబాద్లో ఈ ఏడాది జనవరిలో ఒప్పందం కుదిరింది. అదేవిధంగా మనకు ఈ ఆర్గనైజేషన్ వేదికగా కొన్ని సంస్థల ఏర్పాటును కూడా మన అప్పటి కేంద్ర మంత్రి ప్రకటించినారనమాట. స్మృతి ఇరానీ ఉండేవారు జనవరిలో. సో ఇప్పుడు ఈ రీసెంట్ ఎన్నికల్లో వారు ఓడిపోయినారు కాబట్టి మంత్రివర్గంలో చేరలేదు. సో స్మృతి ఇరానీ అప్పుడు B20 అనే ఒక కేంద్రం ఏర్పాటును ఇదే ప్రాంతం కేంద్రంగా ప్రకటించినారు. రైట్. సో ఆ విధంగా వార్తల్లో ఉంది. నెక్స్ట్ IPEF అనే సంస్థ వార్తల్లో ఉంది. ఇండో పెసిఫిక్ ఎకనామిక్ ఫోరం. ఇండో పెసిఫిక్ ఎకానమిక్ ఫోరం, ఇండో పెసిఫిక్ ఎకానమిక్ ఫోరం అని చెప్పి ఈ ఆర్గనైజేషన్ మనకు వార్తల్లో ఉన్నది. సారీ, ఈ IPEF అనేది ఇండో పెసిఫిక్ ఎకనామిక్ ఫోరం అన్నది రైట్ జో బైడెన్ సూచన మేరకు ఏర్పాటైంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. సో మే 2022లో జపాన్ దేశంలో క్వాడ్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఇండో పెసిఫిక్ ప్రాంతంలోని దేశాలన్నీ ఒక్కటవుదాము అండ్ ఒక్కటై మనము ఒక కూటమిలాగా ఏర్పడి రైట్ అందరం పరస్పరం సహకరించుకుందాము అని చెప్పారు. మరి ఇందులో ట్రేడ్, సప్లై చైన్ రెసిలెన్స్, గొలుసు సరఫరా, అదేవిధంగా ట్రేడ్తో పాటు సప్లై చైన్ ఇష్యూస్తో పాటు క్లీన్ ఎకానమీ, ఫెయిర్ ఎకానమీ, ఈ 4 పిల్లర్ల పైన పనిచేస్తుంది. సో అడుగుతారు IPEFకు సంబంధించిన 4 పిల్లర్లు ఏవి, 4 మూల స్తంభాలు ఏవి అంటే ఇవి. ట్రేడ్ అంటే వాణిజ్యము, సప్లై చైన్ సరఫరా గొలుసు, క్లీన్ ఎకానమీ అంటే యాస్టిస్గా మనం ట్రాన్స్లేట్ చేయకూడదు, పరిశుభ్రమైన ఆర్థిక వ్యవస్థ అని చెప్పి. అంటే దీని మీనింగ్ ఏంటనంటే అవినీతి లేకుండా రైట్ అండ్ లంచాలు ఇవేం లేకుండా వ్యాపార లావాదేవీలు జరగాలి. ఫెయిర్ ఎకానమీ అని అంటే పర్యావరణానికి డ్యామేజ్ కాకుండా, ఇబ్బంది కాకుండా ఆర్థిక వ్యవస్థ అనేది కొనసాగాలి. సో ఆ విధంగా మనకు ఈ 4 పిల్లర్లు. ఇప్పుడు వార్తల్లో ఎందుకుంది అని అంటే ఈ సప్లై చైన్ ఉన్నది కదా, దీనికి భారత్ వైస్ చైర్మన్ అయింది. అడగొచ్చు రేపు పొద్దున్న ఎగ్జామినేషన్లో IPEFకు సంబంధించిన ఏ మూల స్తంభానికి భారత్ వైస్ చైర్మన్గా ఎన్నికైందంటే దీనికి. భారతదేశం వైస్ చైర్మన్గా ఇప్పుడు కొలంబో సెక్యూరిటీ సర్వీసెస్ కూడా ఉన్నది. అదేవిధంగా భారతదేశం UN స్టాటిస్టికల్ కమిషన్ కూడా ఎన్నికైంది. ఒక ఆర్గనైజేషన్లో మనం ఒక పాత్రలోకి వస్తే గడిచిన సంవత్సరంలో ఏ సంస్థలో మనం ఏ పాత్రలోకి వచ్చినాం కంపల్సరీ తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. సప్లై చైన్కి భారతదేశము సప్లై చైన్ కౌన్సిల్కి వైస్ చైర్మన్గా ఎన్నికైంది. అయితే ఈ 4 పిల్లర్లు ఉన్నాయి కదా, భారతదేశం చేరని ఏకైక పిల్లర్ ట్రేడ్, వాణిజ్యము అన్న పిల్లర్లో ఇండియా చేరలేదు. సో ఈ విధంగా మనకు ఇది కూడా వార్తల్లో ఉన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు భారతదేశం, వియత్నాం ఈ రెండు కలిసి లోథాల్ అని అంటే మనకు గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. ఈ గుజరాత్ రాష్ట్రంలో ఇది ఒక సింధు నాగరికత కాలం నాటి నగరం అన్నమాట. సో అప్పుడు వాళ్ళు నిర్మించినారు. వాళ్ళ తీర నగరం ఇది. భోగవా నది ఒడ్డున ఉంటుంది. లోథల్ అని అంటే లిటరల్ మీనింగ్ స్థానిక భాషలో మృతుల దిబ్బ అని. మొహెంజోదరో అంటే కూడా సింధు భాషలో మృతుల దిబ్బ అని. సో చాలా మందికి మొహెంజోదరో అంటే మృతుల దిబ్బ అని తెలుసు, కానీ లోథల్ అంటే మృతుల దిబ్బ అని తెలియదు. స్థానిక భాషలో దీని మీనింగ్ పేరు కూడా మనకు మృతుల దిబ్బ అని చెప్పుకోవాల్సి ఉంటుంది. మరి ఈ లోథల్లో నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ను దాదాపుగా 3,000 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. దీని నిర్మాణానికి గాను ఆల్రెడీ పోర్చుగీస్ దేశంతో ఒప్పందం కుదిరింది. సో మళ్ళీ ఇప్పుడు తాజాగా ఏ దేశంతో మనకు ఈ ఒప్పందం కుదిరిందంటే వియత్నాం దేశంతో ఒప్పందం కుదిరింది. రైట్, వియత్నాం దేశాలతో భారత్ సత్సంబంధాలు ఉన్నాయి. రీసెంట్గా INS కిర్పాన్ అని గుర్తుపెట్టుకోవాలి. కిర్పాన్ అనే దాన్ని గిఫ్ట్గా ఇచ్చినారు అనమాట. వియత్నాం దేశానికి గిఫ్ట్గా ఇచ్చినారు. రైట్, సో మరి
వియత్నాం దేశంతో కలిసి ఎక్కడ నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు అని అంటే మనకు లోథాల్లో నిర్మిస్తున్నారు. రైట్. అండ్ నెక్స్ట్ మరి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ఫిజీ దేశము గౌరవ డాక్టరేట్ ఇచ్చారు. సో మనకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 దేశాల పర్యటనలో ఉన్నారన్నమాట. సో ఫిజీ దేశంలో, న్యూజిలాండ్ దేశంలో, అదేవిధంగా మనకు టైమూర్ లెస్తే అనే దేశంలో పర్యటిస్తూ ఉన్నారు. ఫిజీ దేశం పార్లమెంట్లో కూడా ప్రసంగించారు. ఈ సందర్భంగా వారికి ఒక ఆ దేశపత్రం అవార్డు ఇచ్చింది. గతంలో ద్రౌపది ముర్ము గారికి సూరినామ్ అనే దేశం కూడా అత్యున్నత అవార్డు ఇచ్చారు ద్రౌపది ముర్ము గారికి. అదేవిధంగా న్యూజిలాండ్లో అంతర్జాతీయ విద్యా సమావేశంలో కూడా వారు ప్రసంగించనున్నారు. ఫిజీ దేశ పార్లమెంట్లో ప్రసంగించనున్న భారత తొలి రాష్ట్రపతి. గతంలో భారత తొలి ప్రధానమంత్రి ఎవరంటే నరేంద్ర మోడీ ప్రసంగించారు. సో ఈ విధంగా మనకు ఫిజీ దేశము వార్తల్లో ఉన్నది. రైట్. అండ్ నెక్స్ట్ మరి విరసత్ జాతీయ అంశాలుగా చూస్తే ఈ వారంలో జరిగిన ముఖ్యమైన వార్తా అంశాలు. విరసత్ మనందరికీ తెలిసిందే, ఆగస్టు 7వ తేదీన నేషనల్ హ్యాండ్లూమ్ డేగా చేస్తాం. రైట్. సో 1905 ఆగస్ట్ 7న మనకు పెద్ద ఎత్తున ఈ స్వదేశీ ఉద్యమం, మన దేశంలో తయారయ్యే, మన దేశంలో మన కళాకారులు తమ సొంతంగా తమ చేతులతో తయారు చేసే వస్త్రాలను కొనాలి అని చెప్పి ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం, బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినదించిన నాటి ప్రజలు, హిందూ ముస్లింలు ఐక్యంగా పోరాడిన ఆ సందర్భం, ఆ ఘటనకు సంబంధించి రైట్ మరి ఫలితం వచ్చింది. బెంగాల్ విభజనను విజయవంతంగా అడ్డుకోగలిగారన్నమాట. సో ఈ విధంగా విజయవంతమైన ఈ ఉద్యమం పేరు అప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి ఆ తేదీ మీదుగా ఈరోజు నిర్వహించుకోవాలని చెప్పి నిర్ణయించిన 2015. ఈ 2015 నుంచే మనం ఆగస్ట్ 8ని నేషనల్ హ్యాండ్లూమ్ డే, చేనేత దినోత్సవంగా మనం జరుపుకుంటూ ఉన్నాము. రైట్. సో అండ్ రైట్ 2015లో ఇంపార్టెంట్గా మనకు స్టార్ట్ అయిన పథకం బేటీ బచావో బేటీ పడావో గుర్తుపెట్టుకోవాలి. 2015 అనగానే ఈ 2 అంశాలు గుర్తుకు రావాలి. విరసత్ ఆగస్టు 3 నుంచి ఆగస్టు 16వ తేదీ వరకు మనకు ఈ హ్యాండ్లూమ్ చేనేత ఆ కళాకారులు వారి వస్త్రాలన్నింటినీ కూడా ప్రదర్శన నిర్వహించినారు. ఎక్కడంటే న్యూఢిల్లీలో. విరసత్ అనే పేరుతో ప్రతి ఏడాది జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ అయితే ప్రత్యేక ఆకర్షణగా దుబ్బాక చీర నిలిచింది. దుబ్బాకాలో నేసిన చీర లాస్ట్ ఇయర్ చెప్తున్నాను నేను 2023లో. సో 2024లో మనకు 16th తర్వాత ఏది ప్రత్యేక ఆకర్షణ అనేది తెలుస్తుంది. రైట్. సో విరసత్ అన్నమాట. విరసత్ అనేది ఏంటి, ఎందుకు వార్తల్లో ఉంది ఇట్లా అడుగుతారు. ప్రతి సంవత్సరం జరుగుతుంది కాబట్టి. నెక్స్ట్ మరి అడాప్ట్ ఏ హెరిటేజ్ స్కీమ్ అని చెప్పి ఒక పథకం అమల్లో ఉన్నది మనకు. అంటే ఏం లేదు, సంస్థలు ఏం చేయాలంటే ఏదైనా ఒక చారిత్రాత్మక కట్టడాన్ని తీసుకొని వాళ్ళు మెయింటైన్ చేయాలి. గవర్నమెంట్ ఆ విధంగా అవకాశం కల్పిస్తుంది ప్రైవేట్ వ్యక్తులకు. మరి వాళ్ళు ఎందుకు ఖర్చు చేస్తారంటే సిఎస్ఆర్లో భాగంగా ఖర్చు చేస్తారు. సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, కార్పొరేట్ సామాజిక బాధ్యత అని అర్థం. మరి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏ సంస్థ అయినా సరే గడిచిన 3 సంవత్సరాల్లో లాభాలు వస్తాయి కదా. సో 24 అంటే 23, 22, 21 ఈ 3 సంవత్సరాల లాభాలు తీసుకొని యావరేజ్ తీసుకోవాలి. అంటే బై 3 వేస్తే యావరేజ్ వస్తుంది. ఆ యావరేజ్లో 2% సమాజానికి వెచ్చించాలి. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఆ వెచ్చించే ఆ 2% అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సరానికి 1000 రూపాయలు లాభం వచ్చింది అనుకోండి, 1000 యావరేజ్ కూడా 1000 అవుతుంది. 1000లో 2% 20 రూపీస్. ఆ 20 రూపీస్ దీన్ని మెయింటైన్ చేయి అని చెప్తాడనమాట. సో ఆ విధంగా అడాప్ట్ ఏ హెరిటేజ్. మరి ఇందులో భాగంగా ప్రస్తుతం భారతదేశంలో 66 కట్టడాలను ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తున్నాయని చెప్పి ప్రభుత్వం మనకు ఒక రిపోర్ట్ను రిలీజ్ చేసింది. సో 19 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. సో మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఏ కట్టడాన్ని ఇందులో అడాప్ట్ చేసుకున్నారంటే రెడ్ ఫోర్ట్, ఎర్రకోట. సో రేపు ఆగస్టు 15వ తేదీన ఎర్రకోట వేదికగా మరోసారి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జెండాను ఎగురవేయనున్నారు. సో ఆ ఎర్రకోటని దాల్మియా గ్రూప్స్ అడాప్ట్ చేసుకుంది అనమాట. ఓకే. సో ఇది మనకు అడాప్ట్ ఏ హెరిటేజ్ స్కీమ్లో భాగంగా ఉన్నది. నెక్స్ట్ వస్తే మనకు ప్యారిస్. ఓకే. ప్యారిస్లో మనకు
ఒలింపిక్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. చాలా పథకాలను సాధించింది ఈ సంవత్సరం భారతదేశం. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఒకే ఒలింపిక్స్లో 2 పథకాలు సాధించిన మనకు ఒక క్రీడాకారుని ఉన్నది, మను భాకర్ అని చెప్పి. ఇదే ఒలింపిక్స్లో వారు 2 పథకాలు సాధించారు. నీరజ్ చోప్రా కూడా మనకు వెండి పథకాన్ని సాధించినారు. నీరజ్ చోప్రా రైట్, ఆయన 2020 ఒలింపిక్స్లో బంగారు పథకాన్ని కూడా సాధించినారు. ఇప్పుడు వెండి పథకాన్ని సాధించినారు. మను భాకర్ 2 బ్రాంజ్ని సాధించినారు. ఒకే ఒలింపిక్స్లో 2 పథకాలు సాధించిన తొలి క్రీడాకారిణిగా ఒక రికార్డును క్రియేట్ చేశారు. భారత హాకీ జట్టు కూడా మనకి ఈసారి కాంస్య పథకాన్ని గెలిచింది. లాస్ట్ టోక్యో ఒలింపిక్స్లో 2020లో గెలిచింది, ఇప్పుడు గెలిచింది. వరుసగా 2 సార్లు గెలవడం ఇది రెండోసారి. 1968లో 1972లో 2 సందర్భాల్లో కూడా మన దేశం కాంస్య పథకాన్ని గెలిచింది. సో ఆ విధంగా ఎన్నో రికార్డులు అయింది. ఎన్నో రికార్డులను క్రియేట్ చేశారు. సో ప్యారిస్ 2024 ఒలింపిక్స్ అన్నమాట. సో ఈ ఒలింపిక్స్ పేరు మీద మనకు ఒక స్టాంపును రిలీజ్ చేయబోతుంది, ఒక స్మారక స్టాంపును రిలీజ్ చేయబోతున్నది. రైట్, నెక్స్ట్ మరి బీజేపీ ఎంపీ రవికిషన్ ఆయన ఒక కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. సో ఏంటంటే భోజ్పురి ఈ భాషను 8వ షెడ్యూల్లో చేర్చాలి అన్నది ఆయన కోరిక అన్నమాట. సో 8వ షెడ్యూల్లో భారత రాజ్యాంగం గుర్తించిన అధికారిక భాషలు ఉంటాయి. ప్రస్తుతం 22 భాషలు ఉన్నాయి. బట్ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 14 భాషలు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత 21వ రాజ్యాంగ సవరణ ద్వారా సింధ్ లాంగ్వేజ్ను 15వ భాషగా చేర్చారు. 71వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనకు కొంకణి, మణిపూరి, నేపాలీ భాషలను చేర్చారు. 92వ రాజ్యాంగ సవరణ ద్వారా బోడో, సంతాల్, డోగ్రీ, మైథిలీ భాషలను చేర్చినారు. ఈ విధంగా 22 అయినాయి. అయితే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మొట్టమొదలున్న 14 భాషలేవి? సో ఇది చాలామంది ఆస్పిరెంట్స్ ఏంటంటే నేర్చుకోవడానికి బై హ్యాడ్ చేసి కష్టపడుతుంటారు. సింపుల్గా నేను మీకు ఈజీగా చెప్తాను చూడండి. ఏదైనా ఇట్లాంటి నేర్చుకోవాలన్నప్పుడు మ్యాప్ సహాయంతో నేర్చుకోవాలి. సో టాప్ మోస్ట్ మనకు జమ్మూ. మొట్టమొదలుగా ఉన్న 14 భాషలు చెప్తున్నాను నేను. 14 లాంగ్వేజెస్. సో మొట్టమొదలు మనకిది కాశ్మీరీ, పైన మనకు కాశ్మీర్ ఉన్నది కదా, కాశ్మీరీ లాంగ్వేజ్. ఆ తర్వాత ఇవి ఏవి లేవు, డైరెక్ట్గా అస్సామీ. సో మనకు అస్సాం రాష్ట్రం ఈ విధంగా ఉన్నాయి కదా, అస్సాం. ఇది 2 మనకు 2. ఆ తర్వాత వరుసగా బెంగాలీ 3 ఏమవుతుంది మనకు, బెంగాలీ. ఆ తర్వాత ఒరియా, ఒరియా ఇది 4వది. ఆ తర్వాత 2 తెలుగు రాష్ట్రాలకు, అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ కలిపి మనకు 5 తెలుగు. తెలుగు. నెక్స్ట్ 6 వచ్చేసి తమిళ్. తమిళ్ వచ్చేసి 6 మనకు. 7 వచ్చేసి మలయాళం. మలయాళం రైట్. 8 వచ్చేసి కన్నడం. కన్నడం 8. 9 వచ్చేసి మరాఠా. 10 వచ్చేసి గుజరాతీ. మరి రాజస్థాన్ లేదంటే రాజస్థాన్లో హిందీ ఉంటుంది కాబట్టి లేదు. నెక్స్ట్ పంజాబీ 11 పంజాబీ. చూడండి ఎంత తొందరగా వచ్చేసింది మనకు, చుట్టుముట్టు రావాలంతే. పంజాబీ మరి 14 ఉన్నాయి కదంటే ఇక మధ్యలో మాట్లాడే హిందీ 12 హిందీ, 13 ఉర్దూ అండ్ భారత ప్రాచీన భాష సాంస్క్రిట్, ఫినిష్. ఈ విధంగా 14 భాషలు మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు అడగవచ్చు, రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని భాషలు ఉండినాయి అని. 14. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉన్న భాష ఏది, లేని భాష ఏది, ఇట్లా రకరకాలుగా అడుగుతారు. ఇక్కడి నుంచి మనకు యాడ్ అయినాయి. ఏం చెప్పినాను, 21వ రాజ్యాంగ సవరణ ద్వారా 15వది, 71వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు 3 లాంగ్వేజెస్, 92 ద్వారా మరొక 4 లాంగ్వేజెస్ జత అయినాయి. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మరి భారత ప్రభుత్వము విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. సో భారతదేశంలోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మనకు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసి మనకు లైక్ ఆటోమేటిక్ అంటే ఎవరి అనుమతి లేకుండా వచ్చేస్తాయి. రెండవది వచ్చేసి అప్రూవ్డ్ అని అంటే అనుమతి కోరతాయి. మనకు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ పోర్టల్ అని ఉన్నది, FIFP. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీ ఉంది, నేను పెట్టుబడి పెట్టాలనుకుంటున్నా అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే సంబంధిత మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంటాడు అనమాట. సో అయితే ఇప్పుడు ఏంటి అని అంటే మనకు ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్. సో ఈ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్లో
ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్, ఈ 3 విభాగాల్లో 100% ఫారిన్ ఇన్వెస్ట్మెంట్, 100% మనకు ఆటోమేటిక్, అంటే ఎవరి అనుమతి లేకుండా నేరుగా వాళ్ళు ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఆ విధంగా అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఓకే, సో బాగా ఇంపార్టెంట్ అనమాట. ఆటోమేటిక్గా మనకు ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించిన మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్లో, రైట్. సో ఈ విధంగా ఇది వార్తల్లో ఉన్నది. మనకు ఇటీవలే ఎయిర్క్రాఫ్ట్కు సంబంధించిన ఏ అంశాల్లో 100% ఆటోమేటిక్ అనుమతించారు, లేదా కింది వారిలో సరైనది ఏది, 100% ఆటోమేటిక్, 100% అప్రూవ్డ్, 75% ఆటోమేటిక్ అట్లా ఇస్తాడు. 100% ఆటోమేటిక్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు సెంట్రల్ గవర్నమెంట్ పశ్చిమ కనుమలని పర్యావరణ పరంగా సున్నిత ప్రాంతంగా ప్రకటించింది. సో రైట్, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇటీవలి కాలంలో వయనాడ్ అనే ప్రాంతం ఎంత విధ్వంసానికి గురైందో మనం చూసినాం. ఓకే, కొండ చర్యలు విరిగిపడి వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినారు, ఆస్తులను కోల్పోయినారు, క్షతగాత్రులైనారు. సో అక్కడ ఇప్పటికీ రెస్క్యూ ఆపరేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో ఇది ఇప్పుడు 2011లోనే మాధవన్ గాడ్గిల్ నివేదిక చెప్పింది ఈ ప్రాంతాన్ని పర్యాటక పరంగా సున్నిత ప్రాంతంగా ప్రకటించండి అని చెప్పి. సో దీన్ని ఒక్కదాన్నే కాదు, అసలు వెస్టర్న్ ఘాట్స్లో మ్యాక్సిమం ఏరియాని భారతదేశంలో అత్యంత కీలకమైంది. ఓకే, యునెస్కో వాళ్ళ బయో హాట్స్పాట్ జాబితాలో ఉన్నది, యునెస్కోకు సంబంధించిన హెరిటేజ్ జాబితాలో ఉన్నది. భారతదేశంలో స్థానికంగా ఉండే జాతులలో అతి ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉంటాయంటే పశ్చిమ కనుమల్లో ఉంటాయి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో విస్తరించి ఉంటుంది. అయితే ఈ ప్రాంతంలో కొంతమేర పర్యావరణ పరంగా సున్నితంగా ప్రాంతంగా ప్రకటించాలి. ఎకలాజికల్లీ, ఎన్వైర్మెంటల్లీ మనకు ఓకే ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాగా ప్రకటించాలి అని చెప్పి మాధవన్ గాడ్గిల్ రిపోర్ట్, కస్తూరి రంగన్ రిపోర్ట్ రెండు కూడా తెలుపున్నాయి. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించడంతో చెప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు వ్యతిరేకించాయంటే మరి ఇకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాని ఒక ప్రాంతాన్ని ప్రకటిస్తే ఆ ప్రాంతంలో మనం ఎలాంటి లైక్ వాణిజ్య కార్యకలాపాలు, కమర్షియల్ యాక్టివిటీస్ని నిర్వహించలేము. వాణిజ్య కార్యకలాపాలను మనం నిర్వహించలేము కాబట్టి రైట్ ఇబ్బందులు అనేవి ఉంటాయి. సో రాష్ట్రాలు నష్టపోతాయి అన్నమాట. వాణిజ్య కార్యకలాపాలు అంటే మైనింగ్ కావచ్చు, ఇతర టూరిజం సంబంధించిన రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో అందుకని రాష్ట్రాలు వ్యతిరేకించినాయి. కానీ ఇంత స్థాయిలో తీవ్ర నష్టం జరిగిన నేపథ్యంలో ఇంకా రాష్ట్రాలు కూడా ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితి. సో మొత్తం ఓకే ప్రస్తుతం 56,825.7 స్క్వేర్ కిలోమీటర్స్, 56,825.7 చదరపు కిలోమీటర్ల మేర మనకు ఓకే పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతంగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో బాగా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మనకు ఒలింపిక్స్ గాన చూస్తే ఈ ఒలింపిక్స్లో మను బాకర్ అద్భుతమైన ఓకే క్రీడా సామర్థ్యాన్ని ప్రదర్శించినారు. 2 పతకాలను వారు దక్కించుకున్నారు. మనకు తెలిసిందే కదా, షీ వోన్ 2 మెడల్స్ అన్నమాట. 2 పతకాలను వారు గెలుచుకున్నారు. సో 10 మీటర్ పిస్టల్ రైఫిల్లో ఇండివిజువల్గా గెలిచినారు. ఎట్ ద సేమ్ టైం ఓకే సరబ్జోత్ సింగ్ అనే వారితో కలిసి మిక్స్డ్ ఈవెంట్లో కూడా విజయం సాధించారు. ఒకే ఒలింపిక్స్లో 2 పతకాలు సాధించిన క్రీడాకారునిగా సంచలనాన్ని క్రియేట్ చేశారు. గతంలో వేరువేరు ఒలింపిక్స్లో ఈ విధంగా పతకాలు పొందిన వాళ్ళు ఉన్నారు. సుశీల్ కుమార్ ఉన్నారు, అదేవిధంగా మనకు పివి సింధు ఉన్నారు. అయితే భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఒకే ఒలింపిక్స్లో 2 పతకాలు పొందిన వారు మాత్రం మనకు ఉన్నారు. నార్మన్ పిట్చార్డ్ అని చెప్పి ఉన్నాడు అనమాట. రైట్. సో ఇప్పుడు ముగింపు వేడుకలకు మను బాకర్ వారు పతాకధారిగా వ్యవహరించనున్నారు. రైట్, హర్యానా రాష్ట్రానికి చెందినవారు ముగింపు వేడుకలకు పతాకధారి కానున్నారు. మరి ఓకే భారతదేశం నుంచి ప్రారంభోత్సవ వేడుకల్లో పివి సింధు అండ్ శరత్ కమల్ అచంటా వారు వ్యవహరించినారు. అండ్ అంటిమ్ పంగల్ వీరికి 3 సంవత్సరాల పాటు నిషేధం విధించారు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. కారణం ఏంటంటే ఈ ఒలింపిక్స్ విలేజ్ అంటారు, అంటే క్రీడాకారులు మాత్రమే ప్రవేశించే ప్రదేశంలోకి వీరి కార్ తోటి వీరి చెల్లెలు ప్రవేశించారు అన్నది ఆరోపణ. ఇది నియమావళి ఉల్లంఘనలో భాగంగా వారికి ఓకే 3 సంవత్సరాల పాటు నిషేధం విధించారు. నెక్స్ట్ వినేష్ పోగాట్. సో మరి ఈ వినేష్ పోగాట్ రెజ్లర్ వీరు ఓకే 100 గ్రాముల బరువు ఎక్కువ ఉన్నారు అన్న కారణంతో వీరిని లైక్ పోటీ నుంచి తప్పించినారు. బట్ యావత్ భారతదేశం కూడా వీరికి మద్దతుగా నిలిచింది. సో ఈ విధంగా వినేష్ పోగట్ ఈ ఓకే క్రీడల్లో ప్రధానంగా ఉన్నారు. నెక్స్ట్ లక్ష్య సేన్, మరి ఈయన సెమీఫైనల్కి వెళ్ళారు. భారతదేశం నుంచి షటిల్ గేమ్లో సెమీఫైనల్కి వెళ్ళిన మొట్టమొదటి క్రీడాకారుడు ఈయననే. అదేవిధంగా స్వప్నిల్ కుసాలే, ఈయన బ్రాంజ్ మెడల్ను 50
ఓకే మీటర్స్ రైఫిల్లో బ్రాంజ్ మెడల్ను కూడా పొందినారు. సో భారత హాకీ జట్టు కూడా మనకు కాంస్య పథకాన్ని పొందింది. ఆల్రెడీ చెప్పినాను హాకీ జట్టు, భారత హాకీ జట్టు కాంస్య పథకాన్ని పొందింది, ఆల్రెడీ కూడా డిస్కస్ చేసినాను. సో ఇవి ఈ వీక్కు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఇష్యూస్. మళ్ళీ సెకండ్ వీక్ జరిగిన ఏవైతే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ ఉన్నాయో సెకండ్ వీక్ తర్వాత either 16th or 17th అప్లోడ్ చేస్తాం. థర్డ్ వీక్ అయినవి థర్డ్ వీక్ either 23rd or 24th. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో లాస్ట్ వీక్ అన్ని ఆ విధంగా ప్రతి నెల మీకు వారం వారం కవర్ అయ్యేలా అమిగోస్ ఐఏఎస్ న్యూస్ ఇష్యూస్ అన్నిటి కూడా అందిస్తుంది. మీరు దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. ఎక్కువ ఆన్సర్ చేస్తే ఇప్పటికే మీకు యోజన అందిస్తున్నాం, అదేవిధంగా ఓకే ఎడిటోరియల్స్ అందిస్తున్నాం, తెలంగాణకు సంబంధించి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ పూర్తి చేసినాం, త్వరలో ఆంధ్రప్రదేశ్ వైట్ పేపర్స్ కూడా మీకు అందిస్తాం. సో ఇవి రానున్న రోజుల్లో అనేక కంటెంట్ అందించాలంటే మీరు లైక్ చేస్తే సో యాజమాన్యం కూడా స్పందిస్తుంది. ఓకే మీకు ఇంకా ఏ కంటెంట్ కావాలన్నా కూడా యూట్యూబ్ వేదికగా సో పేద విద్యార్థుల సహాయం కోసం చేస్తున్న ప్రయత్నాన్ని మీరు ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.